అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి రాకపోయిన తర్వాత మేము ఆల్రెడీ కమిటీని రాసుకొని పంపించుకున్న తర్వాత ఆయన సాయంత్రం 4 గంటలకు వచ్చిండు. అన్న ఎటు వేయనంటే నేను ఇంకో మీటింగ్ పెడితే వేయనా అని చెప్పిండు. ఈయన గతంలో బీజేపీ సీనియర్ నాయకుడిని అని చెప్పుకున్నాడు. బీజేపీ మండల అధ్యక్షుడు మీటింగ్ పెడితే రావాలన్నా, ఇంకోళ్ళు పెట్టిన మీటింగ్ పోవాలన్నా అని చెప్పేసి ఆయనకు విజ్ఞతగా వదిలేస్తున్నాం. వచ్చిన తర్వాత రఘునాథ్ దగ్గర అందరం కలిసి జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, ప్రభారీలు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మండల అధ్యక్షుడు చెప్పిందే ఫైనల్. ఆయన చెప్పిన దానికి మీకు ఏమైనా అవకాశం ఉంటే 1-2 పేర్లు మీరు మండల అధ్యక్షుని రిక్వెస్ట్ చేసి అన్నగిళ్ళు మా వాళ్ళు అని చెప్పి రాయించుకోవాలి అని చెప్పాడు తప్ప ఈయన పని ఏంది అని అంటే మండల అధ్యక్షుడు సమావేశం పెట్టించిన తర్వాత పేపర్ తీసుకొచ్చి జిల్లా ప్రభారి అన్నటువంటి రఘునాథ్ ఇవ్వడమే నీ పని తప్ప నువ్వు ఈడ చేసేది ఏం లేదు, వెళ్ళిపోమని చెప్తే నేను తలుపు దొప్పుకొని పోవడం జరిగింది. నిన్న పెట్టి మీటింగ్ పెట్టి నీ కమిటీ చెల్లది అని చెప్పేసారంటే కమిటీ చెల్లది అని చెప్పే అవకాశం నీకు ఎక్కడున్నది? అసలు నీ స్థాయి ఏంటిది, నీ వ్యవస్థ ఏందో, నువ్వు జిల్లా ప్రభారి అని చెప్తున్నావు. అసలు జిల్లా ప్రభారిగా ఉండాల్సిన విషయం వీళ్ళకి తెలుసా? సీనియర్ నాయకులే కదా, జిల్లా కమిటీ వేయాలి. జిల్లా కమిటీ వేస్తే మనోళ్ళు అత్యుత్సాహం చూపించి చేసిన జిల్లా కమిటీ 24 గంటలు గడవక ముందే జిల్లా అధ్యక్షుడే ఇది చెల్లది అని పెట్టిండు. అలాంటప్పుడు నీ బాధ్యత ఏంటిది? జిల్లా కమిటీ పడ్డ తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వాళ్ళని ఒక జిల్లాకు, ఒక మండలానికి ప్రభారీలుగా పంపిస్తారు. రాష్ట్ర కమిటీ పడినప్పుడు జిల్లా కమిటీకి వెళ్ళొచ్చారు ప్రభారీగా, జిల్లా కమిటీ పడినప్పుడు నీకు మండలాలకు ఎవరు ప్రకటించారు ప్రభారీలుగా ఉండాల్సినప్పుడు నీ అవకాశం ఎక్కడున్నది? నీకు ఏ అర్హతతోటి ఇలా మండలానికి సంబంధించిన మా జిల్లా కమిటీ, మా మండల కమిటీ చెల్లదని మీరు చెప్తారు? దీన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి చిల్లర పోస్టులు పెట్టి, ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి అనవసరంగా బీజేపీ కార్యకర్తలలో 45 రోజులు మనోళ్ళు కష్టపడితే ఒక్కొక్క ప్రధాన కార్యదర్శులు వాళ్ళ ఎలిజిబుల్ కావడం కోసం ఒక బూతుకు 100 మందిని కొట్టాలి కావచ్చు అంటే సెల్ ఫోన్లలో తిరిగి ఇంటింటికి తిరిగి అవ్వలక్కల్ని బదలాడి ప్రతి ఒక్కరితోటి కొట్టించిన సందర్భం ఉన్నది. 50 రోజులు కష్టపడితే వచ్చిన దాన్ని పట్టుకొని ఆ కార్యకర్తకి ఇవాళ ఇస్తే, ఒక క్రియాశీల సభ్యత్వం ఉన్నోనికి పోస్ట్ ఇస్తే ఇలా కాదు మీది చెల్లది కావచ్చు అంటే ఎలాంటి క్రియాశీల సభ్యత్వం లేకుండా, ఎలాంటి బీజేపీలో సభ్యత్వం లేకుండా ఉన్న మీకు మాత్రం ఇవాళ పదవులు ఉంటాయా? బీజేపీకి సంబంధించిన ప్రభారీలు ఇవ్వాలి కావచ్చు అంటే జిల్లా కమిటీ వాడాలి. జిల్లా కమిటీ వాడింది మీరున్నారు, మీరు వచ్చి మా కమిటీలు చెల్లే అని చెప్పేటోళ్ళరా నేను అడుగుతున్నా. బీజేపీ కార్యకర్తలల్లా ఇవాళ మంచి ఉత్సాహం మీద ఉన్నది. వీళ్ళు అంటారు కదా మేము ఇలా మస్తు సీనియర్లము, మాకే మస్తు తెలుసు అని చెప్పి. ఇవాళ మండల కమిటీకి సంబంధించి నేను స్ట్రైట్గా అడుగుతున్నా, జిల్లా కమిటీకి సంబంధించిన మీరు ఇవాళ జిల్లా కమిటీలో ఇంకొక మీటింగ్ పెడితే ఇది కార్యక్రమాలు మీరు ఎక్కువ చేస్తారు అని చెప్తారు. అవును ఏమన్నా నేను అడుగుతున్నా, మండల అధ్యక్షుడికి సంబంధం లేకుండా మీరు నా మండలంలోకి వచ్చి మీరు మీటింగ్లు పెడతారు కదా, ఇది మండలకు సంబంధించిన మండల అధ్యక్షునికి మీరు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తలేరా? పార్టీ మీకు ఇదే నేర్పించిందా నేను అడుగుతున్నా? మీరు ఇదే పార్టీ సిద్ధాంతం నేర్చుకుని పనిచేసిరా నేను అడుగుతున్నా? నీకు మండల అధ్యక్షునికి సంబంధం లేకుండా ఇంకో మీటింగ్ పెట్టుకోరి, లేకపోతే ఇంకొకటి చేసుకోరి. నేను జిల్లాలో ప్రదొకటి ఉన్నా, నేను జిల్లాలో ఇదొకటి ఉన్నా, ఎక్కడ నీ పోస్ట్ ఎక్కడున్నది? 24 గంటలు కాకముందే గడిచిపోయినటువంటి నీ రద్దు చేసినటువంటి మీ జిల్లా అధ్యక్షుడు రద్దు చేసింది కదా. నువ్వు ఏ లెక్క ప్రకారం ఇవ్వాలి నేను జిల్లా నాయకుడిని, లేకపోతే నేను జిల్లాలో ఉన్నటువంటి నేను పెట్టుకుంటాను, మీరు ఇలా మీటింగ్ పెట్టుకుంటారు? మండల అధ్యక్షుడికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయమని మీకు చెప్పిరా? ఏ సిద్ధాంతం నేర్పించింది మీకు ఈ పద్ధతి అని నేను అడుగుతున్నా. కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు ఫోన్ చేసి మీరు ఎందుకు పోతారు, మీరు సంపత్ ప్రోగ్రాం పోవద్దు, ఫ్రెషర్లకు ఫోన్ చేసి మీరు సంపత్ ప్రోగ్రాం రాయొద్దు. ఎందుకు రాయొద్దు అంటే బీజేపీ కార్యకర్తలు మమ్మల్ని కష్టపడితే గుర్తించితే ఇచ్చిందన్న పార్టీ, మాకు రాష్ట్ర పార్టీ ఆమోదం పొందితే మాకు ఇచ్చింది. మేము ఎవరి దగ్గరికి పోయి బతలాడి మేము తెచ్చుకోలేదు, ఎవరి దగ్గర లాలుచి పడలేదు. మేము 3 నెలలు 4 నెలలు కష్టపడి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇడిచిపెట్టుకొని రోడ్ల వాడి తిరిగి ఈ వాడకు ఊరు తిరిగితే మాకు ఇలా క్రియాశీల సభ్యత్వాలలో పాల్గొంటే పెద్దపల్లి నెంబర్ 1గా తీసుకొచ్చినాం. ప్రదీప్ అన్న ఆధ్వర్యంలో గిట్లా కాదు తమ్ముడు, గిట్లా చేయాలి, గిట్లా కాదు తమ్ముడు, గిట్లా చేయాలి అని చెప్తే ఆయన సూచనల మేరకు మేము చేసుకుంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసిన సూచనలు తప్ప ఇలా జిల్లా అధ్యక్షుడికి కనీసానికి క్రియాశీల సభ్యత్వం లేకుండా జిల్లా అధ్యక్షుడు మాత్రం చేసిన ప్రోగ్రాంలు ఏమో రైట్ అవుతాయట. మేము కష్టపడితే రాష్ట్ర పార్టీ మమ్మల్ని గుర్తించి ఇచ్చిన మండల అధ్యక్షుడు చేసిన ప్రోగ్రాంలు ఏమో ఫెయిల్ అవుతాయట. ఏ ప్రోగ్రాంలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండన్న మాకు? జిల్లా అధ్యక్షుడు అయినా కానీ ఎన్ని ప్రోగ్రాంలకు మండల అధ్యక్షుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు? అసలు మండల అధ్యక్షుడు కలుపుకొని ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు మీరు ఎప్పుడు పాత్రికేయ మిత్రులు ఒకసారి? వీళ్ళు ఒంటెది పోకట పోయేది వీళ్ళు, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను కలుపుకోపోయింది వీళ్ళు, మండల అధ్యక్షులకు సంబంధం లేకుండా మండల అధ్యక్షులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు చేసేది వీళ్ళు. గోదావరి కాడ మీటింగ్ పెడితే మాకు ఇన్ఫర్మేషన్ అయ్యారు, ఆడికి పోతే మాత్రం ఎవరో కలిసడం ఫోటోలు పెట్టుకుంటారు. అదే ఇన్ఫర్మేషన్ మాకు ఎందుకు ఇయ్యారని అడుగుతున్నా. జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మండల అధ్యక్షులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దా? ఎవరికి అవకాశం ఇస్తారు మీరు? పక్క మండలికి అవకాశం ఇచ్చి పక్క మండలను లేపి గ్రూపులు తయారు చేసేది మీరు, వర్గపోర్లు లేపేది మీరు. ఏ మండల అధ్యక్షుని పట్టుకొని మీరు బరాబర్ లైన్కి ఎందుకు పోతలేరు? మండల అధ్యక్షులను పట్టుకొని నువ్వు ఇలా బరాబర్ లైన్లో పోతే పార్టీ ఒకటే చెప్పింది నీకు, సిద్ధాంతం బరాబరి రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, బూత్ అధ్యక్షుడు ఇట్లా లైన్గా పోయే పార్టీ ఇవాళ మండల అధ్యక్షుని కాదని చెప్పి మీరు ఇవాళ ఇంకో ప్రోగ్రాంలు ఎందుకు పెడతారు అని అడుగుతున్నా. మీకు తెలియదా? ఇదే నారాయణ స్వామికి ఇన్ని తెలిసినాయి కదా, మండల కమిటీ సంపద వేసిండు, ఈ కమిటీని రద్దు చేయాలి అని చెప్పి ఊరికొచ్చిన ఆయనకు ఇవేవి కనిపిస్తలేవా? మరి నేను రాజీనామా చేస్తానా అని చెప్పి 4 రోజుల కింద ఏడ్చినోడు
మళ్ళీ ఇవాళ కథం ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత లేలే సంపత్ కమిటీ నా ఫస్ట్ నాకు చెప్పాలి, నీకెందుకు చెప్పాలి, నువ్వు కమ్మవాటిగా చిచ్చిపోయేటోనివి చెప్పిందిగా రఘునాథ్ నీకు. ఇట్లా ఏయద్దు. భారతీయ జనతా పార్టీ అనేది ఖచ్చితంగా స్థానిక సంస్థలలో ముందడుగేస్తుంది. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో బీజేపీకి మాత్రమే మంచి ఆలోచన ఉన్నది. కార్యకర్తలందరూ కూడా, యువకులందరూ కూడా బీజేపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని చూసి, వీళ్ళు చేసే పనులను చూసి కొత్త లెవెల్ రావడానికి ముందడుగు వేస్తలేరు. కనుక బీజేపీ అధినాయకత్వం కూడా దీనిపైన దృష్టి సాధించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.